హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి బెస్ట్ ఎడ్యుకేషనల్ టాయ్స్ ఫర్ కిడ్స్ అండి. కిడ్స్కి ఎర్లీ ఎడ్యుకేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ ఏజ్లో స్టార్ట్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఒక్కొక్క యాక్టివిటీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి వుడెన్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ అండి. మనకు 3 బోర్డ్స్ వస్తాయి: ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ కలర్స్ అండ్ షేప్స్. ఈ బోర్డ్స్ ద్వారా పిల్లల్లో మనం ఎర్లీ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అబోవ్ 15 months ప్లస్ ఉన్న కిడ్స్కి ఈ ఎర్లీ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ బోర్డ్స్ ద్వారా పిల్లలు ఫస్ట్ నెంబర్స్ని ట్రేస్ చేస్తారండి. ట్రేస్ చేసిన తర్వాత కరెక్ట్ ఏ షేప్లో పెట్టాలి అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఏదైనా స్టార్టింగ్లోనే రాదండి. డైలీ మనం వాళ్ళతో యాక్టివిటీ చేయించి ప్రాక్టీస్ చేపిస్తుంటేనే వాళ్ళకు అలవాటై ఈజీగా నేర్చుకుంటారు. ఏదైనా మనం ఓపికగా కాన్సన్ట్రేషన్గా చెప్పాలండి. పిల్లలు ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటారో అప్పుడు మాత్రమే వాళ్ళకు ఇలాంటి యాక్టివిటీస్ని నేర్పించడం స్టార్ట్ చేయాలి. ఈ యాక్టివిటీ ద్వారా పిల్లల్లో హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అండ్ లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. నెక్స్ట్ క్లిప్లో నేను మా బాబు ఎలా ప్రొనౌన్స్ చేస్తుండో చూడండి. సెకండ్ వచ్చేసి వుడెన్ జామెట్రిక్ షేప్ బ్లాక్స్. ఈ యాక్టివిటీ ద్వారా పిల్లల్లో బేసిక్ జామెట్రిక్ కాన్సెప్ట్ అనేది తెలుస్తుంది. అంటే లైక్ స్క్వేర్ ఏది, రెక్టాంగిల్ ఏది, ట్రయాంగిల్ ఏది అనేది తెలుస్తుందండి. ఇది వాళ్ళు పెట్టడం వల్ల హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అండ్ ఇమాజినేషన్ అనేది డెవలప్ అవుతుందండి. ఈ వీడియో మొత్తం చూడండి, మా బాబు ఎలా పెడుతున్నాడు అని. థర్డ్ వన్ వచ్చేసి అబాకస్ అండి. దీని ద్వారా మా బాబు కలర్స్ ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేశాడు అండ్ కలర్స్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఈ క్లిప్లో చూడండి, మా బాబు అన్ని కలర్స్ చెప్తాడు. అది పర్పుల్ కాదు, పింక్ అను. ఫోర్త్ వన్ ఈస్ టాకింగ్ ఫ్లాష్ కార్డ్స్. మనకు 4 different kinds ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ ఇస్తారు. ఇది మన కార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు అది ఏ కార్డ్ ఇన్సర్ట్ చేసినామో దాని నేమ్ చెప్తుంది అండ్ అది ఎలా ప్రొనౌన్స్ చేస్తుందో కూడా చెప్తుందండి. ఫిఫ్త్ వచ్చేసి మెగా బిల్డింగ్ బ్లాక్ సెట్. ఈ యాక్టివిటీ ద్వారా పిల్లలు క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. అంటే సార్టింగ్, స్టాకింగ్, కనెక్టింగ్ బ్లాక్స్ వల్ల అది ఎలా బ్యాలెన్స్ చేయాలనేది నేర్చుకుంటారు. ఈ యాక్టివిటీ వల్ల వాళ్ళలో ఇమాజినేషన్ అనేది పెరుగుతుంది. ఈ యాక్టివిటీ ద్వారా పిల్లల్లో పేషెన్స్ అండ్ ఫోకస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఈస్ వుడెన్ జిగ్జాగ్ పజిల్ అండి. 4 different puzzles అండ్ ఈచ్ పజిల్ కంటైన్ 9 pieces. ఈ పజిల్ వల్ల పిల్లల్లో కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది అండ్ వాటిని ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా ఫన్ అండ్ ఎగ్జైటింగ్గా నేర్చుకుంటారు వాళ్ళు. ఈ యాక్టివిటీస్ ద్వారా పిల్లలకి మనం ఎర్లీగా ఎడ్యుకేట్ చేసినట్టు ఉంటుంది అండ్ టీవీ, మొబైల్ ఎక్కువ అడిక్ట్ కారు. ఇవన్నీ నేర్పించేటప్పుడు ఫస్ట్ పేరెంట్స్కి చాలా ఓపిక ఉండాలండి. అండ్ పిల్లలు ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటారో అప్పుడు మాత్రమే ఇవన్నీ నేర్పించడానికి ట్రై చేయండి. అండ్ పిల్లల్ని ఎప్పుడు ఫోర్స్ చేయొద్దు. వాళ్ళకి ఈజీ వేలో ఎలా నేర్పించాలో ట్రై చేయండి.
అండ్ ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్న. వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇవన్నీ మనకు అఫోర్డబుల్ ప్రైజెస్లోనే వస్తాయండి. ఏదో ఎక్కువ ఏం లేవు, అన్నీ నార్మల్ రేంజ్ ప్రైజెస్ అండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, and thank you for watching.